भगवत्राय कामितार्थप्रदायने
మాస ఉత్సవంలో నేడు 4వ రోజు. கண்ணா ஒன்றுணி கைகரவேல் ஆலியுல் புக்கு முகந்து குடார்த்தேரி ஊழி முதல்வா நுருவம் போல் மை கரத்து பாலியந்தோலுடை பற்பனாவன் கையில் ஆள் போல் மின்னி வலம் புரி போல் நின்னதிர்ந்து தாராலே ஷாருங்க முதையித்த ஷரமஜை போல் வாழ உலகினில் வைதிடாய் நாங்களும் மார்கழி நீராடா சிந்தேலோ ரெம்பாவாய் ஆலிவலை கண்ணா ஒன்றுணி கைகரவேல் ஆலோச்சிஷ்டாய ரஜனி கணிதம் யாபலாத் புஞ்சே உதாதஸ்யை இதமிதம் பூய ஏவாஸ்து பூயः அன்னவயல் புதுவை ஆண்டாள் அரங்கற்கு மன்னோ திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தார் நரபாமாலை பூமாலை சூடிக் கொடுத்தாலை சொல்லு சூடிக் கொடுத்தார் கொடியே தொல்பாவை ஆடியருளவல்ல அல்வலையாய் நானினி வெங்கடவர்க்கு என்னை விதி என்ன பிம்மாத்தம் நாங்கடவா வண்ணமே நலுகு ஆண்டாள் திருவடிகளே ஸ்ரீமன்னாராயண ஓமஸ்வகுருभ्यो நமः श्रीमते रामानुजाय नमः श्रीगोदादेव्यै नमः सुदर्शने राजाय नमः श्रीर्वेगुङ्गावत्मावते ब्रह्मणे नमः ओम गरुडाय नमः భాగవత గోష్ఠిని అలంకరించినటువంటి భాగవతోత్తమనందరికీ కూడా దాసాలదాసుడు అమ్మ శరణదాసుడు మీ అందరి మీద అమ్మవారి ఆచార్యుల స్వామివారి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈ ధనుర్మాస ఉత్సవంలో నేడు 4వ రోజు. నేడు అమ్మవారు స్వామివారిని మరొక నామముతో పొగుడుతూ పాట పాడింది. ఆడిమలై కన్నా ఒండ్రుని కైగరవి. కన్నా, మనం చిన్నపిల్లల్ని ముద్దుగా కన్నా అనేటువంటి అక్షరాన్ని, ఆ పదాన్ని ఉపయోగించి దాని మనము ఇక్కడ పిలుచుకుంటాము. అప్పుడు గోకులంలో గోపికలు కూడా కృష్ణుడిని కన్నా అనేటువంటి ముద్దు పేరుతో పిలిచేవారట. అదేవిధంగా ఇక్కడ
అమ్మవారు కూడా ఈ పాశురంలో ఆవి మరై కన్నా అని స్వామివారిని పొగుడుతూ వచ్చింది. ఈ పాశురములో అమ్మవారు పర్జన్య దేవుణ్ణి ఆజ్ఞాపిస్తుంది. పర్జన్య దేవుడు అంటే వరుణదేవుడు. వరుణదేవుణ్ణి ఆజ్ఞాపిస్తుంది. ఇక్కడ ఆజ్ఞాపించడానికి కారణం ఏమిటి అంటే స్వామివారు ఒక్కొక్కరికి ఒక్కొక్క పోస్ట్ ఇచ్చాడట. అగ్నికి దహించేటువంటిది, వాయువుకి గాలి వీచేటువంటిది, వరుణుడికి వర్షాన్ని ఇచ్చేటువంటి అవన్నీ కూడా, ఇంద్రుడికి ఇంద్ర సింహాసనం అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు వాళ్ళ యొక్క డ్యూటీలన్నీ సక్రమంగా జరుపుకోవాలి. లేకపోతే ఆ డ్యూటీలోంచి వేరే వ్యక్తి వచ్చి కూర్చుంటాడు. అంతవరకు వాళ్ళు భయపడుకుంటూ పనిచేస్తూ ఉంటారట. ఎవరికి భయపడతారట? భగవంతుడికి కాదట, భక్తులకు భయపడతారట. అందుకొరకే ఇక్కడ అమ్మవారు ఆజ్ఞాపిస్తుంది వరుణదేవుడిని. ఏమని ఆజ్ఞాపిస్తుంది అంటే వర్షము కావాలి. దేనికి ఆజ్ఞాపిస్తుంది అంటే వరుణుణ్ణి వర్షం కావాలి. వర్షం దేని కొరకు? పాడి పంటలు సమృద్ధిగా ఉండడానికి. దానికి తోడు మార్గశీర్ష స్నానము చేయాలి. స్నానము 2 రకాలు ఉంటుంది, బాహ్యశుద్ధి, అంతఃశుద్ధి. బాహ్యశుద్ధి ఏమో మనము స్నానం చేసి నదిలో స్నానం చేసి ఇవాళ ఇవన్నీ రకరకాల సోపులు పెట్టుకొని బాహ్య శుద్ధి చేసుకుంటున్నాం. కానీ అంతఃశుద్ధి ఎట్లా ఉంటుంది? నామముతో శుద్ధి అవుతుందట. నామము చెబుతూ పోతుంటే లోపల అంతఃశుద్ధి జరుగుతుందట. ఇప్పుడు ఇక్కడ అమ్మవారు బాహ్య శుద్ధి కొరకు మార్గశీర్ష స్నానం కొరకు వరుణదేవుడిని ఆజ్ఞాపన చేస్తుంది. వర్షం కురిపించమని. వర్షం కూడా ఎలా కురిపించమని చెబుతుంది. ఎలా కురిపించాలి అంటే ఊరి లోపల వర్షం పడవద్దట, ఊరి బయట పడాలన్నట. ఎందుకు అంటే ఊరి బయటనే కదా పంటలు పొలాలు ఉండేటువంటి, ఊరి బయటనే కనుక ఆ పంట పొలాలలో వర్షం పడితే పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి. మళ్ళీ ఇంకా ఏం చెబుతుంది? ఎలా పడాలి? ఒకటేసారి వచ్చి పడిపోవడం కాదట, నెమ్మదిగా వర్షం రావాలన్నట. ఎత్తు ప్రాంతాల్లో కొండల మీద వర్షం పడితే ఆ పడ్డటువంటి వర్షము అక్కడి నుంచి ధారగా కింది లోతట్టు ప్రాంతాలకు వస్తుంది. ఆ విధంగా కురిపిమని చెబుతుంది. వర్షం ఎట్లా కురుస్తుంది? సైంటిఫిక్ ఇవాళ సైన్స్ వచ్చిన కనుక సైన్స్ ఏం చెప్తుంది అంటే ఎండాకాలంలో సూర్యుడు సముద్రంలో ఉన్నటువంటి నీటిని గ్రహించి అవన్నీ కూడా తీసుకొని మేఘాల రూపంలో తీసుకువచ్చేసి వర్షం కురిపిస్తాడు. ఇదొక సర్కిల్. మళ్ళీ ఆ నీళ్ళన్నీ కూడా నదుల నుంచి వచ్చేసి సముద్రంలో కలుస్తాయని చెప్పేసి ఆ విధంగా చెబుతూ వచ్చింది సైన్స్. అది సైన్స్ కాదు, అంతకుముందే వేదాలు చెప్పినాయి. ఇక్కడ అమ్మవారు ఏం చెబుతుందంటే వరుణదేవుణ్ణి సముద్రము మధ్యలోకి వెళ్ళి సముద్రంలో ఉన్న నీళ్ళన్నింటినీ కూడా తీసుకోమని చెబుతుంది. మొత్తము తాగి మంచిగా విపరీతంగా భోజనం చేసిన వాడికి ఏమొస్తుంది? ఒక భయం అనేటువంటి శబ్దం వస్తుంది. ఆ విధంగా భయం అనేటువంటి ఒక శబ్దము చేసి ఆకాశంలోకి వెళ్ళమంటుంది మేఘాలను. ఎలా వెళ్ళాలి అంటే 9 నెలలు నిండినటువంటి స్త్రీ ఒక నిండు కుండను పట్టుకొని మెట్లు ఏ విధంగా ఎక్కుతుందో అలా నెమ్మదిగా వెళ్ళమని చెబుతుంది. వెళ్ళి మొట్టమొదట స్వామివారి చేతులు ఉన్నటువంటి సుదర్శనము ఎట్లా అయితే మెరుస్తూ ఉంటుందో ఆ విధంగా మెరుపులు మెరిపేయమని చెప్పింది. ఆ తర్వాత ఇంకో చేతులు ఉన్నటువంటి శంఖానాదము ఎట్లయితే శబ్దం చేస్తుందో ఆ విధంగా శబ్దం చేసుకుంటూ వచ్చి వర్షం కురిపియమని చెప్పేసి అమ్మవారు ఆ వరుణదేవుని ఆజ్ఞాపన చేసింది. వరుణదేవుడు అంటే ఇక్కడ ఆచార్యుడు, గురువుతో సమానం. ఇక్కడ గురువుకును వరుణదేవునికి అమ్మవారు పోలికలు చెబుతూ వచ్చింది.
గురువు ఎట్లా ఉంటాడట అంటే వాడు మంచివాడు కానీ చెడ్డవాడు కానీ ఎవరికైనా సరే విద్య నేర్పుతాడట. మరి గురువు ఎట్లా ఉంటాడు? ఇప్పుడు సముద్రంలో నీరు ఎట్లా ఉంటాయి? ఉప్పుగా ఉంటాయి, తాగడానికి ఆస్కారం ఉండదు. అవి ఈ వర్ణదేవుడు మేఘాల రూపంలో అవన్నిటిని తీసుకొని మళ్ళీ పైకి తీసుకువెళ్ళేసి వర్షం కురిపిస్తాడు. ఆ భూమి మీద పడ్డ నీళ్ళన్నీ కూడా చాలా మధురంగా ఉంటాయి. మనం ఆ నీళ్లు తాగడానికి ఆస్కారం ఉంటుంది. అట్లే ఈ ఆచార్యుడు కూడా వేదాల్లో ఉన్నటువంటి అంత సారానంతా కూడా తీసుకొని మనకు ఏదైతే కావాలో అది మనకు అందిస్తాడట. అటువంటి వాడు గురువు. అట్లాంటి వాడే గురువట. అందుకొరకు వర్ణదేవుడికి గురువుకు పోలిక చెబుతుంది. వర్షము ఇక్కడ అక్కడ అనేటువంటి ప్రాంతం చూడదు, ఎక్కడైనా పడుతుంది. అట్లే గురువు కూడా వాడు మంచివాడా చెడ్డవాడా అని చూడట, అందరికీ కూడా విద్య నేర్పుతాడట. ఇంకా ఏం చెప్తుంది అంటే వర్షము కొండ ప్రాంతాల్లో పడి ఎట్లయితే ఆ జలమంతా కూడా కిందికి వస్తుందో, ఎవరైతే ఇప్పుడు ఒక క్లాసులో కొంతమంది మంచి స్టూడెంట్లు ఉంటారు, మెరిట్ స్టూడెంట్లు, కొంతమంది మీడియం ఉంటారు, కొంతమంది నార్మల్ స్టూడెంట్లు ఉంటారు. అప్పుడు గురువు ఏం చేస్తాడంటే ఎవరైతే మంచిగా చదువుతున్నారో వాళ్ళను పిలిచి వాళ్ళకు ప్రత్యేకంగా చెప్పి శ్రద్ధను వాళ్ళకు ప్రత్యేకంగా చదువు చెప్పి ఎవరైతే చదవని పిల్లలు ఉంటారో వాళ్ళకి చెప్పమని చెప్పేసి పురమాయిస్తాడట గురువు. ఈయన చెప్పినా కానీ మళ్ళీ వాళ్ళతో కూడా చెప్పిస్తాడంటే పైనుంచి పడ్డటువంటి నీళ్లు కింది లోతట్టు ప్రాంతానికి ఎక్కడైతే వస్తాయో ఆ గురువు కూడా మంచిగా విద్యను అభ్యసించేటువంటి విద్యార్థుల ద్వారా ఎవరైతే విద్య రాదో వాళ్ళకి మళ్ళీ విద్యను అభ్యసించేటట్టు చేస్తాడట. అటువంటి వాడు గురువు అని ఈరోజు అమ్మవారు ఆ వరుణదేవుణ్ణి మార్గశీర్ష స్నానానికి ఆజ్ఞాపన చేసింది. ఈరోజు మార్గశీర్ష స్నానం చేస్తారు అందరూ కూడా, గోపికలందరూ. రేపు అందరూ కలిసి ఒక దగ్గర మీటింగ్ ఏర్పాటు చేస్తారు. ఎందుకు అంటే మనం ఏదైనా కార్యక్రమం చేయాలి అంటే మొదలు సమావేశం ఏర్పాటు చేసుకొని ఏం చెయ్యాలో, ఎలా చేస్తే మనకి చాలా బాగుంటుందనేటువంటి దాని ఒక ప్రణాళికను తయారు చేసుకోవడానికి రేపందరూ కూడా గోపికలందరూ కూడా ఒక దగ్గర సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. అదేవిధంగా ఈరోజు ఈ మార్గశీర్ష స్నానము దాని కాన్సెప్ట్ని మన పిల్లలు రోజుకొకటి తయారు చేస్తున్నారు. వాడు బాగా ఆలోచన చేసి ఈ విధంగా మార్గశీర్ష స్నానాన్ని చేశారు. పరం విష్ణు ప్రవర్ధత, పరం విష్ణు ప్రవర్ధత, జై శ్రీమన్నారాయణ. ఈరోజు అయిపోయినా